అబ్బా చిన్నారి దీంతో పదో ఇల్లు మనం తిరగబట్టి మీ నాన్న దొరకండి పోదాంపా. అబ్బా చిన్నారి పొద్దున్న నుండి అన్నం తినకుండా నీకోసమే వెతుకుతాను కదా, ఎందుకు అట్లా అంటాను? అబ్బా నీతో ఒక పెద్ద తలకాయనొప్పి అయింది, ఇంకో 10 ఇళ్ళు తిరుగుదాంపా. ఇంకా 10 ఇడ్లీ తినిపిస్తా. ఏందే సంగీత ఈసారి పాడగాను మన మీద పగ ఇట్లా పట్టిందా? అవునే చిన్నమ్మ, ఇలా బొక్కలన్నీ డీ ఫ్రిడ్జ్ లోకి వెళ్ళి తీసిన కడ్డలు లెక్క అయినాయి. ఈసారికి నా అందం అంతా ఖరాబ్ అవుతుంది. నిత్యామీనం లెక్క ఉండేదాన్ని, నిర్మలమ్మ లెక్క అయినా. అబ్బా చిన్నమ్మ, చలికి చచ్చినా ఎండకి మాడినా వానకి తడిసినా కూడా మన గురించి మనం ఏదులైతే చెప్పుకోవాలి కదా. పిచ్చిదానా మరి కాదా అని, చెట్టుకు ఆకులందం మనిషికి ఏతులందం. మన గురించి మనం ఏదులు చెప్పుకోకపోతే రేపు రేపు బూతులు మాట్లాడేటోడు కూడా మనకు నీతులు చెప్తాడు. అంతే ఉన్నది. అగో వాడింది మళ్ళీ గిటొస్తాడు. ఏవాడే? వాడే రాయమల్లుగాడు. అయ్యో పాపం, గట్లంటే విందే పిల్లగాన్ని మంచిగా ఉంటాడుగా. అదే మెత్తగా. మెత్తగానా? అదంతా కొవ్వేసిన్నమ్మ. అది కొవ్వుగా అదే నీ మీదున్న లావు. అదే పెయ్యంత వాకి గంత తోడ్డ ఎండు పిల్లగాడు. ఏమోతి వాడత్తాను సపరేట్గా నడుచుకుంటూ పోదాంపా. చిన్న బిడ్డకు చీర కట్టించడం మనం విలువయారా? ఏగా ఆడోళ్ళ ఫంక్షన్ కి మనం ఎందుకు పిలుస్తారే? ఏమరా దోతి ఫంక్షన్ కానీ పెళ్ళం వచ్చి పంది లెక్క తినిపోలేరా? ఏమోనే అన్న, నిన్ను ఏ ఫంక్షన్లకు పిలుతలేరు, నన్ను కూడా పిలుతలేరు. నువ్వేమన్నా అంటే డైరెక్ట్ గంజిగా పడతానమాట, లేకుంటే ఆ మటన్ బకెట్ కూర తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటానమాట. లంగగాడిది దాంట్లో సగం నువ్వే తింటావు కాదురా? ఆగే అన్న, మీరు మొక్కల ముఖం పెట్టి చూస్తున్నావేమ్రా? ఇలా ఎక్కడ చూసినట్టుందన్న. ఆగు, నేను పోయినా. ఆగు, పోయిండట్ని మనం కూడా పోదాంపా. ఎవరు మీరు? ఇట్లా రోడ్డు పొంటి పోయి ఆడలను తొంగి తొంగి చూస్తారు. మీకు అక్క చెల్లెలు లేరా? ఉన్నారు. చెల్లేమో వదిన ఎప్పుడు వస్తుందని అడుగుతాంది, అక్కేమో మరదలు ఎప్పుడు వస్తుందని అడుగుతాంది. వస్తారా మీరు? చూసినావు చిన్నమ్మ, అందుకే విని చూస్తే నాకు తిక్కలేస్తుంది. బోటు పెక్కితే నూరే చంపుతా కూడా తక్క. ఇగో రాయవాళ్ళు ఈ పిల్లగాడేవారు అప్పటి నుంచి నన్నే చూస్తాడు. అయ్యో అత్త సూపే అంత, కానీ మస్తు మంచోడు. మా పెదబాబు కొడుకు నిన్ననే వచ్చిండు పట్నంకి వెళ్ళి. అవునా? ఏ ఊరు వీళ్ళది? దొంగ తుర్తి. అట్లనే ఉన్నావు. అరే ఎవర్రా ఇల్లు? నీకు చెప్పేది కానీ అన్న, నేను ఒక పోరుని ఇష్టపడతానా అని. ఆ పోరు ఈ పోరే. దేహే ఎట్లా పడైంది ఇది? నడు పోందా. ఇట్లా నాడు ఎందుకు ఒకటేసారి చేదాకచ్చి నాశనం చేసిండు మా అన్న. బుజ్తల్లి బుజ్తల్లి, ఏం చేస్తున్నావే? కళ్ళు ఏమన్నా కాకులు మింగినాయా? కనబడతలేదా నీకు? వేడి నీళ్ళు పెడతానా? పిచ్చిదానా, నాకెందుకే వేడి నీళ్ళు? సన్నీళ్ళు చేస్తుంది. ఏంటి సన్నీళ్ళు చేస్తావా? సరే ఎట్లా పెడతా చూస్తానావు కదా, సత్తావు సన్నీళ్ళ స్నానం చేస్తే. పిచ్చిదానా, నీ మొగుడేమన్నా అల్లాటప్ అనుకున్నావే? సంగమేష్ ఉక్కు బాడి ఊటీలో బట్టలకు నూకినా. ఎందుకు చెప్తానో అర్థం చేసుకో. పెద్ద సునామీ నన్ను ఏం చేయలే, ఈసారి ఏం చేస్తుంది? పెట్టుకో నీళ్ళు. సరే నీ కర్మ. అరే ముత్యం, సంగీతం ఉందా ఇంట్లో? అడిగేది నిన్నేరా, సంగీతం ఉందా ఇంట్లో? ఏంట్రా ఏదో పందికొక్కు బొందు బుక్కినట్టు? అరే చెప్పురా, అది ఉన్నదా లేదా? అగో రాయవాళ్ళు, నువ్వెందుకు ఇడికి వచ్చినావు? అది చూస్తే నాకు వాత పెడుతుంది. అబ్బా ఏందత్తా నువ్వు గట్లంటే ఎట్లా? మా అన్న ఏదో తెలియకట్లా అన్నాడు, దానికి ఏదో మూతి వంకర పెట్టుకొని పోయింది. దానికి ఫీల్ అయితే ఎట్లా చెప్పు? ఇగో రాయవాళ్ళు, నేను దాని సాయంత్రం ఎల్లమ్మ గుడి కాడికి తీసుకొస్తా. నువ్వు నుంచి ఓ ముందు చూడు. ఏందత్తా ఏదో పీనుకు నడిచినట్టు నడుస్తాడు, ఏమైంది?
అబ్బా నేను చెప్తున్నావా చలికి వణుకుతావని ఉక్కుబాడి తొక్క తోట కూర అంటివి ఊటిలు ఉరుకుతా మోర్ల బొరతా అంటివి ఇప్పుడు చూడు పీనిగలెక్క వచ్చినావు ఓహో సల్లీలతో స్నానం చేసిండా మామ అవును రాయమల్లు అందుకే ఈ మనిషి మర మనిషి లెక్క నడుపుతాండు ఏంది చిన్నమ్మ ఎల్లమ్మ గుడికి తీసుకోవద్దా అని చెప్పి గీడ కూర్చుంటే పెట్టినా నన్ను కిడ్నాప్ చేయవు కదా నిన్ను కిడ్నాప్ చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి మీ సంగమేసిన బాబు దగ్గర ఏమున్నదే చినిగిన అంగి చీకిపోయిన లుంగి తప్ప ఇగో అన్న నువ్వు దానికి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపో కానీ ఎక్కువ తక్కువ అయితే మాట్లాడు ప్లీజ్ నా కాపురం నిలబెట్టకపోయినా మంచిది మాత్రం పడగొట్టకు నీ తమ్ముడు సుఖం కోసం తాను అంటే తందానంట అంతే అందుకేనా నన్ను ఇక్కడికి పట్టుకొచ్చినావు ఇగో సంగీత మా అన్న నేను తిట్టిన తర్వాత మస్తు బాధపడ్డాడట నువ్వు మరదలు అవుతావు కదా గదే చదువుతోంది తిట్టింది నేను నువ్వు గదే మనసులో పెట్టుకోకు అందుకే ఆయనకు మస్తు బాధ అనిపించి ఇప్పుడు సారీ చెప్దామని వచ్చింది అవును మరదల పిల్ల నేను తిట్టినా కానీ నా గుండెలో లేదు సారీ మరి సారీ చెప్పినా కదరా ఈ కోతి మొక్కతో జల్ది మాట్లాడి ఇంటి మొక్కనరా చూడు చిన్నమ్మ ఇగో చిన్నమ్మ ఇంకోసారి ఇట్లాంటి ఉంటే నన్ను విలువకు నేను పోతాను సంగీత సంగీత ఇగో రాయమల్లు నువ్వేం బాధపడకు అది మొండి పిల్ల ఎవరి మాట వినది ఏదో ఒక రోజు దానికి నీ మీద ప్రేమ పుడుతుంది నువ్వే కొంచెం ఓపిక పట్టు నేను పోయేస్తా మరి అరే ముత్యం ఏ మొత్తుతున్నావురా నువ్వే ఆడదానికి పుట్టుంటే నిన్నే పెళ్లి చేసుకుంటావు దీన్ని అనవసరంగా చేసుకున్నా ఏంటి సరాతం కాల్చి ఎక్కడ పెడతానో తెలుసు కదా వద్దులే నాకు ఎన్ని కట్టాలు వచ్చినా నువ్వేనా పెళ్ళానివి నా బిడ్డే నీ బిడ్డ రేపు మన బిడ్డే నాన్న అని పిలవాలి నా బిడ్డ పిలిచినట్టున్నది అనిపించడు కాదు నిజంగా వచ్చిన చూడు ఎవరమ్మా నువ్వు నన్ను నాన్న అని వెళ్తున్నావు నేను మీ నాన్న లెక్క ఉంటానా నాన్నలకు కూడా ఉండేవాడు నువ్వేమో నాన్నవి ఓ పిల్ల ఎవరు అసలు నువ్వు ఎవరు ఎవరు అనుకుంటున్నావు నేను మీ నాన్నని కాదు నీ పేరు సంగమేశే కదా అవును ఇది సదాశివపల్లె కదా అవును నువ్వు దుబాయ్లో పనిచేస్తున్నావు కదా అవును అగ్గో బుజ్జి తల్లి నీ గురించి అన్ని అచ్చుకుద్దినట్టే చెప్తుందంటే నువ్వు ఆమె కన్న తండ్రివే అంటే నన్ను మోసం చేసినవా పిచ్చిదానా ఇంత నీ కడిపే చేయలే ఇంక నీ మోసం చేస్తా అనే అగో అయ్యో ఇది ఇన్నరానుల్లా ఓ పత్తెరమైన పద్మక్క ఓ కలువమైన కవితక్క ఓ మూలమల్ప మల్లవ్వ ఇది ఇన్నరానుల్లా అయ్యో ఉర్రకి ఉర్రకి సరసం చూసినాం నీ సరసం అమ్మో తిన్నాం ఆగే ఆగే చీచి ఆగే అదంటే చిన్న పోరు దానికి ఏం తెలియదే పక్కుంటే వేరే పోరు ఉంది కదా దాన్ని ఆడుతూ ఆగు ఈమె ఎవరు నీ బిడ్డ ఈమె ఎవరు నీ బిడ్డ సరే నువ్వెవరు నువ్వు మంచోడి కాదని తెలిసి వీళ్ళ అమ్మ నన్ను బాడీ గార్డ్ లెక్క పంపింది ఏమైంది 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 నిన్నెవరా పిలిచింది అత్త అరుపు అయినంగానే పరుపులున్నా నేను తలుపు తెరుచుకొని వచ్చేసిన మొగోనికి కష్టం వస్తే అస్సలు రామ్ అదే ఆడదానికి కష్టం వస్తే అర నిమిషం కూడా వేస్ట్ చెయ్యం ఎస్ పంకజం అత్త అసలు ఏం జరిగింది నేను చెప్తా కాదు నేను చెప్తా అప్ప నేను చెప్తా అప్పుడు నేనే చెప్తా నువ్వు చెప్పేటి వేరేటి ఉన్నాయి కానీ అరే పొట్టి నువ్వు చెప్పరా ఈయనే మా నాన్న అబ్బా సంగమేష్ మామ ఒక్క పొరను పడేయడానికి నా పక్కన ఉండే పాయింట్లకు వచ్చింది నువ్వేమో అక్కడోలు ఇక్కడోలు అరే దీనికి నాకు ఏం సంబంధం లేదురా మేమదే అంటానం మామ దీనికి నీకేం సంబంధం లేదు కానీ దీని అమ్మకు నీకు మాత్రం ఏదో అక్రమ సంబంధం ఉన్నది ఏ నువ్వు ఆగురాయమల్లు ఈ సమాజం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక నుంచి ఈ బిడ్డ నా బిడ్డే నేను కూడా ఎందుకు సంగమేష్ మామ ఈ జన్మ నీకు 1 2 3 తాడి పెరిగినట్టు పెరిగిన 6 ఫీట్లు అయినా చిన్నమ్మ నువ్వెందుకు చిన్న బాబు మీద అనుమానపడతాను అనిపిస్తాను అనుమానించినా అనుమానించకపోయినా ఒక ఆడపిల్ల దారి తప్పి మన ఇంటికి వచ్చింది
బాల వాక్కు బ్రహ్మ వాక్కు అంటారు. అంత చిన్న పిల్ల ఎందుకు అవ్వద్దని చెప్తుంది చెప్పే. అయినా ముందు నుంచి మీ బాబాయ్ మీద నాకు అనుమానమే. అయితే ఇప్పుడు ఏమంటావు చిన్నమ్మ? ఈ ప్రపంచంలో ఒక అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి అనుకునే మొగోళ్ళు చాలా మంది ఉన్నారు. అట్లనే పెళ్ళి అయినాక అక్రమ సంబంధాలు పెట్టుకున్న మొగోళ్ళు ఉన్నారు, ఆడోళ్ళు ఉన్నారు. కానీ అట్లాంటిది 8 సంవత్సరాల నుంచి నువ్వు చీ అన్నా వద్దన్నా తిట్టినా ఏమన్నా నువ్వే కావాలని నీ ఎంట పడతాడు. అట్లాంటి వాడిని సిల్లిగా బోటి కూర తినడాన్ని నువ్వు కాదనుకుంటానవు కదనే. ఇది కరెక్ట్ కాదే. నీకు తెలుసో తెలియదు, ఆయనకు నాన్ వెజ్ తినడం ఇష్టం లేకపోయినా నీ కోసం తినడం మొదలుపెట్టిండు. అది తింటాడు కక్కుతాడు, అయినా కానీ అది తినడం మానతలేడు. ఇప్పుడు నీకు ఇది చెప్పాల్సిన అవసరం లేదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. నా లెక్క అపార్థం చేసుకో, వాడిని అర్థం చేసుకుని మన దగ్గరికి ముఖ్యం పోదాం. నేనెవరో చెప్పుకో. ఎవరిలో? సరిత, సమత, మంజుల, పద్మ, సంగీత, నువ్వా? ఛీ, మా చిన్నమ్మ మంచిగా చెప్పింది నీ గురించి. నువ్వు కూడా అందరిలో అంటానువే దుర్మార్గుడా. ఏ జోక్ చేసిందే? నాకు తెలిస్తే నీకెవరు లేరని. గంత నమ్మకం అనే నా మీద? నమ్మకం కాదు, నీకెవరి పడదని. అయినా నేనంటే గింత ఇష్టం పెట్టుకొని ఎందుకు నన్ను ఇన్ని రోజులు దూరం పెట్టినావు? అవును, నువ్వంటే నాకు ఇష్టమని చెప్పలేదు కదా. ఇంకా నా మీద నీకున్న ప్రేమ నీ కళ్ళలా కనిపిస్తుంది. 8 సంవత్సరాలు చూస్తాను కదా, గాయంతో గుర్తుపట్టలేనా? అవును, మా సంగమేష్ చిన్నబాబు అట్లా చేయకపోతే నేను ఇప్పటికి కూడా చెప్పేదాన్ని కాదు. మీ సంగమే చిన్న బాబు ఎందుకు వచ్చాడు ఇప్పుడు మధ్యలో? పాపం ఆయన మంచోడే. అవునా? మరి ఆ పాప ఎవరు? అంటే ఆ పాప ఎవరు? మరి చెప్పిన తర్వాత నువ్వు నన్ను ఇచ్చిపెట్టిపోవద్దు. సరే. ఆ పాప అసలు ఎవరికి పుట్టలే. పంకజం వత్త నేను మీ ఇద్దరం ఆడిన నాటకం అది. అంటే ఇంతకీ నువ్వు నా ప్రేమను ఒప్పుకుంటలేవు కదా, కనీసం ఈ సమాజంలో మగవాళ్ళు ఎట్లున్నారో నీకు తెలిస్తే అప్పటికైనా నా మీద ప్రేమ వస్తుంది అని చెప్పి పంకజం వత్తనే ఈ ఐడియా ఇచ్చింది. ఛీ, అంటే నన్ను మోసం చేసినావా? నిన్ను మోసం చేయాలి అనుకోలే బుజ్జి తల్లి. నీ మీద ఉన్న నా ప్రేమని చెప్పాలనుకున్నా, అందుకే ఇట్లా చేసిన. అయినా 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయాలంటారు. ఒక చిన్న మోసం చేసి ఇద్దరు ప్రేమికులు కలిపితే తప్పే ఉంది. సరే తి, నేను కూడా ఇన్ని రోజులు నేను ఎట్లా ప్రేమించినా కదా, కానీ చెప్పలేకపోయినా. సరే తి, చీకటే దాన్ని పోదాంపా. అవును, మా సంగమేష్ చిన్నబాబు పరిస్థితి ఏంది? ఏ పోనీ తీరాదే, కొన్ని రోజులైనా టెన్షన్తో ఉండని. ఎన్ని రోజులు మస్తు ఎంజాయ్ చేసిండు ఆయన. అవును కానీ మీ అక్క కడపడగా మరి నీకు అద్దా?